గౌరవనీయులు స్పోర్ట్స్ అడ్వైజర్ తెలంగాణ జితేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు స్టాక్ చైర్మన్ మా మిత్రుడు సోదరుడు శివసేన రెడ్డి గారు, మాజీ కేంద్ర మంత్రి పెద్దలు వేణుగోపాల్చారి గారు, అండ్ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి శోభామానం తెచ్చినటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ జయేష్ రంజన్ గారు, అదే మాదిరిగా మా సోని బాలాదేవి ఎండి గారు, అండ్ ద సేమ్ టైం చారు శర్మాజీ అండ్ పుల్లెల గోపీచంద్ జీ, గగన్ నారన్ जी, अंजू बॉबी जॉर्ज जी, सुमित पांडे जी, ततंगता मुखर्जी जी, एंड सभानायकन श्री विश्वनाथन जी, स्पीकर्स अभिनव बिंद्रा जी, रविकांत रेड्डी जी, नीलम बाबा देसाई जी, अदले सुमारेवाला जी, एंड ఈ వేదికకు విచ్చేసినటువంటి అర్జున మరియు ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు, వివిధ క్రీడా ఫెడరేషన్ ప్రతినిధులు, జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు, తెలంగాణ క్రీడా సంఘాల ప్రతినిధులు, స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతినిధులు, వివిధ స్పోర్ట్స్ మీడియా అండ్ సోషల్ మీడియా ప్రతినిధులు, విచ్చేసిన క్రీడా ప్రేమికులు, అదే మాదిరిగా ఈ స్పోర్ట్స్ కాంక్లేవ్ కి సంబంధించి ఈరోజు అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలో మనందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం పట్ల, ఒకప్పుడు ఒలింపిక్స్లో మరి దేశానికి కానీ తెలంగాణకు కానీ మెడలు రాలేదు, మరి దీనికి సంబంధించి స్పోర్ట్స్ పర్సన్గా తనకు స్పోర్ట్స్ మీద ఉన్నటువంటి మక్కువతో ఖచ్చితంగా స్పోర్ట్స్లో ఒక స్థాయిలో తెలంగాణ కూడా రావాలనే ఉద్దేశంతో మరి ఒక స్పోర్ట్స్ పాలసీ తేవాలనే ఆలోచనతో మరి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. మరి ఆ కార్యక్రమంలో నేను స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నటువంటి సందర్భంలో నాకు ఈ అవకాశం వచ్చిన ఒకటే నెలలో ఈ విధంగా ఇంత పెద్ద కార్యక్రమం తీసుకోవడం నిజంగా కూడా అదృష్టంగా భావిస్తా ఉన్నా. మరి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం తెలియజేసుకుంటూ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వబోతా ఉన్నాం. ఈరోజు గ్రామ స్థాయికి నుంచి చిన్నారులను వెతికి తీసి మరి 2036లో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్లో మన దేశ అదే మాదిరిగా తెలంగాణ ఒక మోడల్గా బయటకు వచ్చి మన చిన్నారులను కూడా ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళ ప్రతిభ కనబరిచే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాలనే సదుద్దేశంతో తీసుకున్న ఈ కార్యక్రమం మనకి ఇచ్చినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి నిజంగా కూడా అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఈ స్పోర్ట్స్ కాంక్లేవ్కు స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నా. చప్పట్లు కొడితే సీఎం గారికి కూడా వినిపించాలి. ఈ హాల్ కూడా బయట దాకి పోవట్లేదు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందిగా మేము అందరితో కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ క్రీడా విధానం 2025ను క్రీడా సమాజానికి విస్తృత స్థాయిలో పరిచయం చేసే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. దానికి ట్యాగ్ స్పోర్ట్స్ కాంక్లేవ్ అని నిర్వహిస్తూ ఉన్నది. ఇదొక్కటే కాకుండా తెలంగాణ ప్రభుత్వం క్రీడా శాఖ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన క్రీడా రంగ నిష్ణాతులు, మేధావులు, ఫెడరేషన్లు ప్రతినిధులు, క్రీడా జర్నలిస్టులు, వివిధ క్రీడా సంఘాల సంస్థల ప్రతినిధులు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. క్రీడల్లో అందరి భాగస్వామ్యం పెంచాలన్న లక్ష్యంతో ఒక సమగ్రమైన పటిష్టమైన పకడ్బందీ చర్యలతో ఈ విధానాన్ని ప్రకటించడంలో గౌరవ ముఖ్యమంత్రి మన ప్రియతమ రేవంత్ రెడ్డి గారికి దృఢ సంకల్పం ఉందన్న విషయం మరొక్కసారి రుజువైంది. క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేబినెట్ మంత్రిగా నేను హాజరైన మొదటి సమావేశంలోనే నూతన క్రీడా విధానానికి ఆమోదం లభించడం సదైవ అదృష్టంగా భావిస్తా ఉన్నా. సీఎం రేవంత్ రెడ్డి గారి దూరదృష్టితో వారి ఆలోచనల మేరకు రూపొందించబడ్డ ఈ క్రీడా విధానం అమలులో చిత్తశుద్ధితో పనిచేస్తామని
ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. సంక్షిప్తంగా ఈ విధానం గురించి మనం చర్చిస్తే ఇందులో 5 స్టేజ్లలో మనం కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ప్రధానమైన అంశాలు ఏంటంటే క్రీడా పరిపాలన, గవర్నెన్స్ అండ్ ఆర్గనైజేషన్, అదే మాదిరిగా దీర్ఘకాలిక క్రీడలు, వాటి అభివృద్ధి, లాంగ్ టర్మ్ అథ్లెట్ డెవలప్మెంట్స్ అనేటువంటి కార్యక్రమం తీసుకుంటున్నాం. కెరియర్ ఉపాధి మార్గాలు, స్కిల్ డెవలప్మెంట్ అండ్ కెరియర్ పత్వేస్, అదే మాదిరిగా క్రీడా వాతావరణాన్ని కూడా పెద్ద ఎత్తున క్రియేట్ చేయాలనే ఒక ఆలోచన, స్పోర్ట్స్ ఎకో సిస్టమ్ని కూడా మంచిగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన. ఇదొక్కటే కాకుండా క్రీడా మౌలిక సదుపాయాలు, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా క్రియేట్ చేసి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాలనే ఒక సదుద్దేశంతో తీసుకునేటువంటి ఈ పిల్లర్స్ మీద మనం అనుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందన్నమాట మీ అందరికీ గుర్తు చేస్తున్నా. రాష్ట్రంలో మంచి క్రీడా పరిపాలన అందిస్తూ దీర్ఘకాల అభివృద్ధి కొరకు దానిని అంచెలంచెలుగా సాధించడానికి అవసరమైన మార్గాలన్నింటినీ ఈ విధానంలో పొందుపరిచినాం. దీర్ఘకాలిక క్రీడా అభివృద్ధిలో వివిధ వర్గాల వారి భాగస్వామ్యం మీ అందరి కూడా కాంట్రిబ్యూషన్ కావాలని కోరుకుంటున్నాం. ఎటువంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ విధానాలను నియమాలను సరళీకృతం చేయడం ద్వారా ఈ నూతన క్రీడా విధానం యొక్క ముఖ్య లక్షణాలని మీ ముందు ఉంచుతా ఉన్నా. ఇదొక్కటే కాకుండా జవాబుదారీతనంతో పారదర్శకంగా కూడిన బలోపేతమైనటువంటి క్రీడా పరిపాలన వ్యవస్థను రూపొందించి పర్యవేక్షణ పటిష్టం చేయడంలో ఈ పాలసీ ప్రధాన అంశంగా ఉండబోతా ఉంది.